ఎన్టీఆర్ హీరోగా ప్రజెంట్ వచ్చేసి డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ 2 ఎంత భారీ విజయం సాధించిందో మనకు తెలుసు కదా. దాదాపు కేజీఎఫ్ 2 950 కోట్లు 1000 కోట్లు కూడా కొల్లగొట్టింది ఇది. సో ప్రజెంట్ వచ్చేసి ఎన్టీఆర్తో అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేసుకున్నారు ప్రజెంట్. అండ్ సెకండ్ షెడ్యూల్ అయితే సమ్మర్ తర్వాతనే ఉంటుందంట. సో ఆ సెట్లోనే లిఖితారెడ్డి, ఇప్పుడు డైరెక్టర్ ఉన్నాడు కదా, డైరెక్టర్ వాళ్ళ వైఫ్ లిఖితారెడ్డి, ప్రశాంత్ నీల్ వీళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ కూడా అక్కడే చేసుకున్నారు. సో రెండోది ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ అనేది చాలా భారీగా ఉంటుందంట. ఇది సెకండ్ షెడ్యూల్లో ప్లాన్ అయితే చేయబోతున్నారు. అది ఎక్కడ ఏంటి అనేది కొంచెం అప్డేట్స్ అయితే వస్తాయి. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే సమ్మర్ కాబట్టి ఈ 1 మంత్ ఈయన అకేషన్కి అయితే వెళ్తున్నాడు. మేబీ వేరే యూరోప్ కంట్రీకి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. ఎందుకంటే వార్ 2లో కూడా చాలా బిజీగా ఉండే వార్ 2 అయితే కంప్లీట్ చేసేసిండు. ప్రజెంట్ ఈ డ్రాగన్ మీద అయితే వర్క్ నడుస్తుంది. ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసిండు, సెకండ్ షెడ్యూల్ కంటిన్యూ అవుతా ఉంది. ప్రశాంత్ నీల్ ఏంటంటే ఇంకా భారీ హిట్ కొట్టిన తర్వాత ఎలాగైనా సరే దీన్ని కూడా మంచి హిట్ కొట్టాలని చెప్పేసి రకరకాలుగా అయితే ప్లాన్లు అయితే చేస్తున్నాడు. అండ్ ఈ సినిమా కోసం అయితే చాలా సన్నగా మారింది కదా, అది క్యారెక్టర్, కథలో క్యారెక్టర్ అలాగే ఉంటుందంట. మరి ఎందుకు అంత బక్కగా అయినావు అన్నా అని చెప్పేసి అయితే చాలా మంది అడుగుతున్నారు. కానీ స్టన్నింగ్ లుక్లో అయితే ఎయిర్పోర్ట్లో చూసిన వాళ్ళైతే షాక్ అయ్యారంట, అంత బాగున్నాడు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఎన్టీఆర్ని. సో ఓకే, దానికి మనము అంటే కథపరంగా అయితే ఓకే, కానీ అంత సన్న కావడం ఎందుకు అని చెప్పేసి అయితే అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మేబీ ఇంకేదైనా ప్రాబ్లం జరిగితే కూడా రేపు ముందు సినిమాలు కూడా చేయలేని పరిస్థితి రావచ్చేమో అని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇది మాత్రం నిజం. అండ్ ఇందులో హీరోయిన్ వచ్చేసి రుక్మిణి, ఎవరంటే రుక్మిణి వసంత్ అనే ఒక అమ్మాయి అయితే యాక్ట్ చేయబోతుంది హీరోయిన్గా ఎన్టీఆర్కి. ఆమె ఇంతకుముందు వచ్చేసి కన్నడ సినిమాలో వేసింది. రక్షిత్ శెట్టితో ఆల్రెడీ ఒక మూవీ వేసింది, చాలా బాగుంటుంది అమ్మాయి, చూడండి, ఫోటో కూడా పెట్టిన. సో ఈ అమ్మాయి అయితే నాకు జోడిగా అయిపోతుంది. కామన్ ఏంటంటే మనం చాలా అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారము ప్రశాంత్ నీల్ సినిమాలో రొమాన్స్ కానీ డాన్సులు కానీ ఇట్లాంటివి ఉండవు, కామెడీ కానీ ఇలాంటివి అస్సలు అయితే ఆయన ఎంకరేజ్ చేయడు. ఓన్లీ కథపరంగానే స్టోరీ అనేది వెళ్తూ ఉంటుంది. సో మరి దీంట్లో మాత్రం ఒక ఐటమ్ సాంగ్ కూడా పెడుతున్నాడంట ఈ డ్రాగన్లో. ఆ ఐటమ్ సాంగ్ మరి ఎవరు అనుకుంటున్నారా, అందులో చేసేది అసలు షాక్ అవుతారు అన్నట్టు కమల్ హాసన్ కూతురు. నిజంగా అదే నేను నాకు విన్నగానే షాక్ అసలు. అంటే ఇంతకుముందు కూడా వేసింది, అతడు సినిమాలో మహేష్ బాబుతో ఒక సాంగ్ చేసింది అన్నట్టు ఐటమ్ సాంగ్. దాని తర్వాత ఇప్పుడు ఇందులో కూడా వేస్తుంది అన్నట్టు ఐటమ్ సాంగ్. సో ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో జనాల కోసం అంటే ఎన్టీఆర్కి ఎలా కావాలో అలా ప్లాన్ చేస్తున్నాడంట. ఇంకొకటి ఏంటంటే మైత్రి మేకర్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారంట. పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో సినిమా అయితే డబ్బింగ్ కొడతారు. ఇంకా అన్ని లాంగ్వేజ్లో సినిమా వస్తుంది, పాన్ లెవెల్లో మనం చూడొచ్చు అన్నట్టు. సో ఆఫ్టర్ దేవర తర్వాత భారీ సినిమా అని చెప్పొచ్చు అన్నట్టు. దేవర దాదాపు 500 కోట్లు కొల్లగొట్టింది. కానీ పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. కానీ ఫస్ట్ అంత